ప్రెజెంట్ గ్లోబల్ వైడ్ అటెన్షన్ క్రియేట్ చేస్తుంది బాలీవుడ్ రామాయణ. మైథలాజికల్ విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ కి డేట్ కూడా ఫిక్స్ అయిందనే న్యూస్ బీట్ ఆన్ జనాల్ని ఎంతో ఎగ్జైట్ చేస్తోంది. మరి ఈ అంచనాలు అందుకోవటానికి మేకర్స్ ఏ రేంజ్ ప్లానింగ్ తో ఉన్నారు? రామా గ్లిమ్స్ పై వచ్చిన ట్రోల్స్ కి ట్రైలర్ తోనైనా సమాధానం చెప్తారా? రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ లీడ్ రోల్స్ లో నటిస్తోన్న రామాయణ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇండియాస్ బిగ్గెస్ట్ మైథలాజికల్ విజువల్ వండర్ గా దాదాపు 4,000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు నితేష్ తివారీ. 2 పార్ట్లుగా తెరకెక్కుతున్న ఈ ప్రెస్టీజియస్ సినిమా మొదటి భాగం ఈ దీపావళికి రిలీజ్ అంటూ ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ ఎప్పుడు మొదలవుతాయనే ఆడియన్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ పడే టైం మరికొద్ది రోజుల్లోనే అనే న్యూస్ బాలీవుడ్ సర్కిల్లో వైరల్ అవుతోంది. రామాయణ పార్ట్ 1 ట్రైలర్ లాంచ్ కి డేట్ ఫిక్స్ అయిందనే న్యూస్ వినిపిస్తోంది. ఈ నెల 18న న్యూఢిల్లీ భారత మండపంలో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ తో పాటు సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసిన యాక్టర్ సైతం ఈవెంట్ కి వస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ ట్రైలర్ తో అభిమానుల అంచనాలు అందుకోవటంతో పాటు రాముడి గ్లిమ్స్ పై వచ్చిన ట్రోలింగ్ కి సైతం స్ట్రాంగ్ రిప్లై ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట. రామాయణ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రామా గ్లిమ్స్ భారీ ట్రోలింగ్ ఫేస్ చేసింది. 4,000 కోట్ల బడ్జెట్ కి తగిన రేంజ్ లో విజువల్స్ లేవనే కమెంట్స్ వినిపించాయి. రాముడిగా రణబీర్ కపూర్ మేకోవర్ తప్పించి విజువల్ గా అంత గ్రాండియర్ గా లేదనే విమర్శలే ఎక్కువగా వచ్చాయి. అయితే రామా గ్లిమ్స్ చివరలో పుష్పక విమానం వైపు నడుచుకుంటూ వెళ్తున్న యష్ షాట్స్ అదుర్స్ అనిపించినా ఓవరాల్ గా రామా గ్లిమ్స్ డిసప్పాయింట్ చేసింది. మరి అంచనాలు అందుకోవటంతో పాటు ట్రోలింగ్ కి ఎండ్ కార్డ్ వేసేలా రామాయణ పార్ట్ 1 ట్రైలర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ.